పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ తరపున ముందుగా ఇలాంటి ఎంతో భక్తి భావంతో ఎంతో శ్రద్ధగా వచ్చిన మీ అందరికీ ముందుగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేరే ప్రోగ్రాం ఉండటం వల్ల వెళ్ళిపోయిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, కూచిపూడి నృత్య కళాకారిణి, కాకతీయం అనే ఒక కొత్త నృత్య రూపకానికి చేసిన శ్రీమతి పద్మజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ పుస్తక సమీక్ష కోసం వచ్చినందుకు. అలాగే నాకు భగవద్గీతని ఆయన జీవన విధానంగా చేసుకున్న ఎల్వి గంగాధర్ శాస్త్రి గారికి, ఆయన నాకు గంగాధర్గా తెలుసు, ఒక పాత్రికేయులుగా. ఆయన అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్, చాలా నిస్వార్థంగా సమాజానికి భగవద్గీతని ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళాలి. ఆయన శ్రీకృష్ణుడే, ఆయన చైతన్యం సంపూర్ణంగా ముందుకు నడిపిస్తూ సేవ చేస్తున్న శ్రీ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారికి, భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ అయిన వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నాకు జర్నలిస్టులు మీద చాలా గౌరవం, జర్నలిజం మీద చాలా గౌరవం. జర్నలిజంని ఒక వ్యాపారంగా కాకుండా ఒక వృత్తిగా తీసుకుంటే దాంట్లో సాధక బాధలన్నీ పడి చాలా ఖచ్చితమైన విలువలు పాటించి స్వీయ నియంత్రణ ఉన్న జర్నలిస్టుల తరంలో చాలా అరుదైన, చాలా తక్కువ శాతం అయిపోయింది. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరైన ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ ఎన్ఆర్ శర్మ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. చాలామందికి ఇక్కడికి నాకు ఎంవీఆర్ శాస్త్రి గారికి చాలా పరిచయం అనుకుంటున్నారేమో. ఇది నేను మూడోసారి కలవటం. నాకు నిజంగా చెప్పండి చాలా స్వల్ప పరిచయం ఎంవీఆర్ శాస్త్రి గారితో. 2007లో నేను కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి ఆ సమయంలో మా జనసేన పార్టీ కోశాధికారి ట్రెజరర్ రత్నం గారు, అలాగే జనసేన నాయకులు బొలిశెట్టి సత్యయ్య గారు, మీరు కలవండి ఆయన అంటే ఆ సందర్భంలో ఒకసారి కలిశాను. మళ్ళీ 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత భావితరాలకి ఈ కాలుష్యం ప్రభావం చాలా ఎక్కువైపోతుంది. అలాగే మాతృభాష మీద మమకారం పోయి అది రెండింటినీ అనుసంధానం చేసే ఒక కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు, ఎక్కడైతే నది పరివాహక ప్రాంతం ఉంటుందో అక్కడ భాషా సంస్కృతులు విరసలు ఉంటాయి. అక్కడ అలాంటి చోటకి ఏదైనా ఒక మంచి ప్రోగ్రాం చేద్దాం, దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఒక రెండో సందర్భంలో కలిసినప్పుడు మన నుడి మన నది అని చెప్పి ఎంతో ఏం పేరు పెట్టాలంటే చాలా ఒక లిప్త పాటు ఆయన ఆలోచించి రాసిచ్చాను. చక్కటి అందమైన ముత్యాలంటే అక్షరాలతో మన నుడి మన నది అని చెప్పి రాసిచ్చారు ఆ రోజున. సో నాకు వారి దగ్గర నుంచి ఇది మూడో సందర్భం. ఆయన మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు నాకు ఎందుకంటే సహజంగానే మేధావులంటే నాకు ఒకలాంటి భయం. నేను కూడా మీలాగా
ఇందాక మన గంగాధర్ శాస్త్రి గారు చెప్తున్నట్టుగా చాలా ఉత్తి పుణ్యానికి అలా జోష్తో లెగిసిపోతూ ఉంటాను. నేను సగటు మనిషిని, నేను కూడా అంత జ్ఞానం లేనివాడిని, అందరిలాంటి మామూలు మనిషిని. కానీ అందుకే నాకు మేధావులతో కలవాలి అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మనల్ని చాలా శల్య పరీక్షలు చేస్తారు, చిత్తశుద్ధిని గమనిస్తారు, ఈ పనిని త్రికరణ శుద్ధిగా చేస్తాడా లేదా అని చెప్పి. అలాంటి శల్య పరీక్ష నాకు మొట్టమొదటిసారి ఎంవీఆర్ శాస్త్రి గారు నాకు చేశారు. నేను ఆయన వేసిన ప్రశ్నల మనకి ఒక బాణాల్లాగా వేసిన ప్రశ్నలకి నేను తట్టుకోలేకపోయేలా నేను చూశాను సార్. నేను ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు ప్రయాణించాలని ఉంది, కానీ ఆయన అడిగిన ప్రశ్నల దగ్గర సమాధానాలు లేవు. నేను నడిచే చూపించగలను అనుకున్నాను ఆ రోజున. అలాగే ఆయన లాంటి గొప్ప వ్యక్తి ఒకరు, అంటే ఆయన ఎంత మదనం, ఎంత జ్వలిస్తే తప్ప ఇలాంటి పుస్తకాలు చేయలేదు. దాదాపు 20 పైగా పుస్తకాలు రాసిన వ్యక్తులు. నిజంగా పుస్తక పఠనం అరుదైపోతున్న పరిస్థితుల్లో నేను ఎప్పుడూ డబ్బు వెంట పడలేదు, పేరు వెంట పడలేదు. నాకు డబ్బు కోట్లు చూశాను, కోట్లు పోగొట్టుకున్నాను. కానీ ఒక ₹1,00,00,000 ఇచ్చేయమంటే చాలా ఈజీగా ఇచ్చేయగలనేమో, కానీ ఒక పుస్తకాన్ని వదులుకోమంటే చాలా గింజుకుపోతాం. నాకు మిత్రులు సన్నిహితులైన త్రివిక్రమ్ గారికి మధ్య చిన్న ఇబ్బంది ఏముంటుందంటే, ఆయనకి ఎప్పుడైనా సరే నా పుస్తకం మీద ఒక ఇది బాగుందంటే నాకు గబుక్కుని ఆయన రాబోయే ముందు దాచేస్తాను. మళ్ళీ గబుక్కుని అడిగితే నేను ఇవ్వలేనని చెప్పి. ఒక సినిమాని ఫ్రీగా చేసామని చేసేయగలను, కానీ ఒక పుస్తకాన్ని ఇవ్వమంటే నేను ఇవ్వలేను. అంటే దానికి కారణం, ఒకసారి జీవితాల్లో అంటే ఒక అడ్వెంచర్ చేసి చాలా చోట్ల కొన్ని మణులు మాణిక్యాలు, వేల కోట్ల బంగారు, అంటే మన కోట్ల విలువ చేసే బంగారం, ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లాగా అలాంటి చూస్తున్నప్పుడు ఒకళ్ళకి ఎలాంటి భావన ఉంటుందో మీకు అర్థం చేసుకోవచ్చు. అలాంటి భావన నాకు సంపద చూస్తే కలగదు, కానీ ఒక లైబ్రరీకి వెళ్ళి చూస్తే నాకు వచ్చే ఆనందం, నాకు వచ్చే దురాశ, మొత్తం చదివేద్దాం, ఇన్ని పుస్తకాలను మొత్తం చదివేద్దాం, చదవలేనని తెలుసు, కానీ ఆ ఆశ అలాంటి ఆశ అనమాట. అంటే ఆ జ్ఞానం సంపాదించాలి అనేది. డబ్బు పోవచ్చు, పేరు పోవచ్చు, కానీ మనం సంపాదించుకున్న జ్ఞానం మనతోనే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. నాకు అందుకనే మేధావులతోటి కానీ అత్యంత అలాంటి సీనియర్ విలువలు పాటించే జర్నలిస్టులతో కానీ నాకు నిజంగా చాలా మర్యాద. అలాంటి అత్యంత అరుదైన కోవకు చెందిన ఎంవీఆర్ శాస్త్రి గారి ఈ నేతాజీ పుస్తకాన్ని నేను సమీక్ష అనేది చాలా పెద్ద పదం, అది నా స్థాయి వ్యక్తి మాట్లాడేది కాదు, కానీ పొరపాటున చేసినట్టు దానికి క్షమించాలి. ఇది నా అనుభవాలు పంచుకోవడానికి, నా దేశభక్తితో దానికి ఏదైనా పదం పెట్టండి, నా భావన చెప్పుకోవడానికి ఇది ఒక మంచి చక్కని సందర్భం అనిపించింది. నేను రాజకీయాల్లోకి రావడానికో లేదంటే ప్రజాసేవలోకి రావడానికి దీనికి ముందు కొంచెం సమయం తీసుకొని చెప్తాను. చాలా అరుదుగా నేను ఇది ఇప్పుడు దాకా నా జీవితంలో నేను ఎవరికి చెప్పానో ఒకరికిద్దరికో చెప్పుండొచ్చేమో నేతాజీ గారి గురించి. నాకు చిన్నప్పటి నుంచి నాకు పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థమైంది, కానీ నేను నా లక్ష్యం ఏంటి జీవితం మీద, అందరిలాగా చదువుకోవాలా, అందరిలాగా ఉద్యోగం చేయాలా, అందరిలాగా బతికి చచ్చిపోవాలా. నా పర్పస్ ఆఫ్ లైఫ్ నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు. అందుకనే ఒక్కొక్క దేశభక్తుల తాలూకు బయోగ్రఫీ చదువుతున్న కొద్దీ వాళ్ళు ఎంత త్యాగాలు చేశారు, ఎంత చేశారని మదన పడే కొద్దీ మనం ఏమి చేయలేకపోతున్నాం దేశానికని చాలా చిన్న వయసు నుంచి ఉండేది. నాకు ఏమి చేయాలో తెలియక మధ్యలో కొంతమంది అటు ఇటు వెళ్ళి, కానీ ఎక్కడో లోపల మటుకు చాలా బలమైన భావన ఇదే ఉండేది. ఆ భావన ఏమి చేయాలో తెలియక అలా వెళ్తా ఉంటే ఒక రోజున సినిమాలోకి వచ్చాను. సినిమా హీరో అవ్వడం నేను కోరుకున్న జీవితం కాదు, ప్రజా జీవితంలోకి రావాలని నేను కోరుకున్న జీవితం కాదు, నాకు ఇవ్వబడ్డ జీవితం. అది నేను దాని నుంచి తప్పించుకోలేని నాకు అర్థమైంది. నాకు
మీ అందరికీ తెలిసిన నా 7వ సినిమా ఖుషీ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత, అంటే చాలా రెలవెంట్ పాయింటే కాబట్టి చెప్తాను, సినిమా గురించి చెప్పట్లేదు, అంటే నేతాజీ గురించి సంబంధించి చెప్తున్నాను. ఆ పాయింట్ రాబోయే ముందు, నేను ఊహించుకున్న జీవితం కాదు, నేను యాక్టర్ అవ్వాలనుకోలేదు, అది అయిపోయింది, జరిగిపోయింది. నాకు ఒకటి తెలుసు, ఒక పని ఇస్తే దానిని త్రికరణ శుద్ధిగా పనిచేస్తాను, ఫలితాలు ఆశించను. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఖుషి అనే సినిమా వచ్చింది. నేనేమనుకున్నా, నా దేశభక్తిని సినిమా వరకు పెడితే సరిపోద్ది, చాలా ఆనందం కలుగుద్దని చెప్పి అనుకునేవాడిని. కానీ నా లోపల ఎప్పుడూ ఒక అసంపూర్తిగానే ఉండేది. సినిమా రిలీజ్ అయిన రాత్రి కూర్చొని నెక్స్ట్ డే అది తర్వాత అంత బాగుంది అంటే నాకు వెలితి పోలేదు. నాకు ఫస్ట్ టైం ఒకటి జీవితంలో అపజయం వస్తే ఎలా ఉంటుందో నాకు అలాంటి భావన వచ్చింది. అసంపూర్తిగా ఉంది, ఏంటి నాకు ఇట్లా అయిపోయాను ఏంటి, నేను ఆనందం లేదని నాలోనే. ఆ తర్వాత నా సమాధానం దొరకలేదు నాకు. అలా నేను ఇంకా ఏం చేయాలో తెలియక నేను యూఎస్కి వెళ్ళి ఏదైనా మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్కి వెళ్దామని ప్లాన్ చేసుకుని వెళ్తున్నాను యూఎస్కి. అది కరెక్ట్గా అది మనకి ట్విన్ టవర్స్ 9/11 టైంలో నేను అక్కడే ఉన్నాను. న్యూయార్క్లో సెప్టెంబర్ 2 ఉండి అక్కడి నుంచి నేను లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు ఈ ట్విన్ టవర్స్ దుర్ఘటన జరిగింది. సో అలాంటి నేపథ్యంలో నాకు అంతకుముందు పరిచయమైన ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీసర్గా పనిచేసిన రాజశేఖర్ గారు, ఆయన టోక్యోలో ఇండియన్ ఎంబసీలో సీనియర్ డిప్లొమాట్గా వెళ్తూ చెప్పారు, నాకు ఇట్లా వెళ్తున్నాను, మీరు కూడా రావచ్చు కదా ఒకసారి, మీకు మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం కదా అని చెప్తే, సార్ నేను ఈ ఐకిడో అనే ఒక మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి నేను యుఎస్ఏ నుంచి లాస్ ఏంజలస్ నుంచి నేను టోక్యో వెళ్ళాను. టోక్యోకి వెళ్ళాను, ఏదో ఒక క్లాసెస్లో జాయిన్ అయ్యాను, కానీ నాకు పర్పస్ తెలియలేదు. సరే ఒక 2 రోజులు నేర్చుకునే మార్షల్ ఆర్ట్ కాదు, కొన్ని సంవత్సరాలు సాధన చేయాలనుకుంటుండగా ఆయన నన్ను ఒక చోటుకు తీసుకెళ్ళాను. నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను, నీకు దేశభక్తి చాలా ఎక్కువ కదా, నీకు నచ్చే అంశం ఒకటి చూపిస్తాను రా అని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఈ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ తాలూకు అస్థికలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రెంకోజీ టెంపుల్లో నన్ను తీసుకెళ్ళారు. అదొక ఒక బుద్ధిస్ట్ టెంపుల్. ఆ బుద్ధిస్ట్ టెంపుల్లో ఎవరైతే దాన్ని భద్రపరిచారో ఆయన తాలూకు కూతురు పెద్ద ఆవిడ ఒక ఆడున్నారు. నాకు నేతాజీ అస్థికలు చూపించారు. నాకు గుండె ద్రవించుకుపోయింది. నేతాజీ అస్థికలు ఇట్లా ఉన్నాయంటే ఒక చిన్నపాటి గుడిలో, అక్కడ మన దేశంలో అక్రమాలు చేసి అన్యాయాలు చేసి వీళ్ళకు కూడా పెద్ద పెద్ద స్మారక స్తూపాలు కడతారే, వీళ్ళను కూడా గుండెలకు ఎక్కించుకొని ఊరేగింపులు చేస్తారే చనిపోయిన సంవత్సరాల తర్వాత కూడా. ఇలాంటి మహానుభావుడికి, ఇంత చైతన్యం కలిగించిన వ్యక్తికి ఎందుకు ఇట్లాగా దిక్కు లేకుండా ఇలా అయిపోయింది ఏంటి, ఎవరు రారేంటి అని అనుకుంటుండగా నేను అంతకుమించి ఆలోచించలేకపోయాను నేను కూడా. సో అక్కడ విజిటర్స్ బుక్లో ఉంది, నా రాజశేఖర్ గారు ఏమో రాయండి అన్నారు. చూస్తే దాని ముందు ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా అంతకుముందు వచ్చినట్టున్నారు, అంతకుముందు పర్యటనలో ఎక్కడ. నేను ఏం రాసుకున్నానంటే ఆ రోజున, ఒక రోజున ఈ అస్థికలు భారతదేశంలోకి తీసుకురావాలని రాసుకున్నాను. ఈ విషయం నేను ఇప్పటిదాకా ఎవరితో పంచుకోలేదు, అదొక ఫ్యాంటసీ అనుకునేవాడిని. అంటే ఈ రోజున ఇది యాదృచ్ఛికం అనాలా, కోఇన్సిడెంటలా, లేదంటే డెస్టినీ, నాకు ఏ పదం పెట్టుకోండి, కానీ ఇది నేతాజీ పిలుపేది, నేతాజీ పిలుపేది. నేను అనుకున్నాను నిజంగా ఒకవేళ ఈ అస్థికలు ఆయనవా కాదా అంటే, ఈ రోజున DNA టెస్ట్లు పరీక్షలు వచ్చినాయి కదా, ఎందుకు తీసుకురారనేది ఒక సగటు భారతీయుల్లాగే నాకు వేదన. నాకు నిజంగా ఏడుపు వచ్చింది ఆయన అస్థికలు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే జపానీస్ వారి సంస్కృతి ప్రకారం అస్థికల్ని ఎవరు పడితే అంటే వాళ్ళ పూర్వీకుల అస్థికలను కూడా దేవుడి మందిరాల్లో పెట్టుకుంటారు. సో ఎవరు అస్థికలను అక్కడ ఎందుకు పెడతారు, పెట్టరు. అది ఖచ్చితంగా అవి సుభాష్ చంద్రబోస్ గారి అస్థికలు ఏంటని నేను గాఢంగా నమ్మాను ఆ రోజున. ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆయన చనిపోయి 77 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజుకి ఎవరు తీసుకురాలేరు. ఎవరైనా తీసుకొద్దాం అనుకున్న 3 కమిషన్స్ వేశారు.
ఈ రోజుకి ఎవరు తీసుకురాలేరు, ఎవరు మాట్లాడరు. ఎవరు ఏదైనా తీసుకొద్దాం, పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు పెద్దలు ప్రయత్నించినా, వాజ్పేయి గారు ప్రయత్నించినా, ఎవరు ప్రయత్నించినా ఏంటో మరి అది కుదరదు. దానికి కావాల్సింది మనం కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి, మనలాంటి వాళ్ళు కోరుకోవాలి, రావాలి, అస్థికలు రావాలి ఇక్కడికి. ఈ పుస్తకం ఆయన దైవ ప్రేరణ. ఎంవీఆర్ శాస్త్రి గారి రాసినది ఇది దైవ ప్రేరణ. ఇది సహజం ఉట్టిన రాయలేదు. అది ఒక్కొక్క ఆయన చనిపోయిన విధానం, అంటే శాస్త్రి గారి గురించి పుస్తకాలు, ఆయన రచనల గురించి చెప్పాలి అంటే ఆయన కళ్ళు క్లారిటీ కోసం అదే శాస్త్రి గారికి సెక్యులరిజం మీద చాలా సెటారికల్గా పెక్యులరిజం అని చెప్పి రాశారు. ఆ పుస్తకం మొదటి 2-3 పేజీల్లో ఉంటుంది. ఒక ఇంటికి బృందావనమనో శాంతినికేతననో ఫలకం వేసినంత మాత్రాన ఆ ఇల్లు బృందావనం కాదు, అచ్చమైన శాంతినికేతనం అయిపోదు. అలాగే రాజ్యాంగ పీఠికలో సెక్యులర్ పదం చేరినంత మాత్రాన మనది సెక్యులర్ రాజ్యాంగం ఆటోమేటిక్గా అయిపోదు. కొన్ని జబ్బులు ఇది ఆ పదాలు ఎంత బలమైనవి అంటే మనం లిప్ సర్వీస్ చేస్తే సరిపోదు, నిజంగా గుండె లోతులోంచి చేయాలి. దేశభక్తి, నేను దేశభక్తి ఉండి అంటే సరిపోదు, నువ్వు దేశభక్తి చూపించాలి. అలాగే శాస్త్రి గారి రచన ఎలా ఉంటుందంటే, ఆయన రచనా శైలి, ఉదాహరణ కొన్ని జబ్బులకి చేదు కషాయాలు సరైన మందులు. ఆ చేదు కషాయాలు ఇచ్చే డాక్టర్లు మనకి నచ్చపోవచ్చు, మనం తిట్టుకుంటాం. ఎందుకంటే కానీ మన జబ్బు నయం కావడానికి అలాంటి వైద్యులు అవసరం. మన సమాజాన్ని, దేశాన్ని పట్టి పీడించే కొన్ని సామాజిక రుగ్మతలకి ఒక మేధావిగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక చరిత్రకారుడిగా, ఒక సోషల్ డాక్టర్గా ఎంవీఆర్ శాస్త్రి గారు రాసే పుస్తకాలు మన సమాజానికి చాలా దివ్యమైన ఔషధాలు. ఆయన వాదనలోని కొన్ని వాక్యాలు కొంతమంది రుచించకపోవచ్చు. మనకున్న పిడివాద ధోరణితో ఆయన లేవనెత్తిన అంశాల్లో మనం ఏకీభవించలేకపోవచ్చు. కానీ వాటి నుంచి తప్పించుకుందామని ప్రయత్నిస్తే మటుకు ఆయన వాక్యాల్లోని సత్యశక్తి మనల్ని వెంటాడి దహించేస్తే. చూడి సత్యాన్ని చూడించు. ఆయన రాసే వాక్యాలు, శేషేంద్ర అంటే నాకు ఇష్టమైన మహాకవి శేషేంద్ర గారి మాటలు చెప్పాలంటే, నా వాక్యాలు అడవుల్లో తిరిగే సింహాలు, ఆయన అవి చీల్చి చెండాడేస్తాయి. అలాగా శాస్త్రి గారు రాసే వాక్యాలు పిడివాదం, ఆయనకి ఒక వాక్యాల్లో దూకే సింహాలు ఆయన రాసే వాక్యాలు. పిడివాదంతో కాదని, పిడివాదంతో మఠం వేసుకొని కూర్చున్న వారిని చీల్చి చెండాడేస్తాయి శాస్త్రి గారి వాక్యాలు. అంత బలమైన శైలి అయింది. ఆయన ఈ రోజున నేతాజీ, ఇది 2వ భాగం. ఇది మొదటిది సుభాష్ చంద్రబోస్, 2వ భాగం ఇది. మొదటి భాగం అంతా సుభాష్ చంద్రబోస్. ఇప్పటికి నేను దాదాపు ఒక 1000 కాపీలు తెప్పించినట్టున్నాను. అందరికీ కుదిరినంత వరకు, అంటే ఉన్నాయే 1000 కాపీలు అందరికి పంచమని చెప్తున్నా. దయచేసి ఈ ఫంక్షన్ అయిపోయిన దయచేసి అందరికి పంచండి. నేతాజీ మనకి ఎందుకు ఈ రోజున, మనందరం ఈ రోజున ఆయన అస్థికలు రావాలని కోరుకుందాం. ఈ రోజుకి అలాంటి మహాత్ముడిని గౌరవించుకోకపోతే మన భారతీయులమే కాదు. ఆయన మీద ఉన్నంత ఎంత సాహసం, ఆయన ఎన్ని రిస్కులు తీసుకున్నారు. ఈ నేతాజీ పుస్తకంలో ఆయన పడ్డ కష్టాలు దేనికోసం అంటే, నా దేశం ఈ బానిస నుంచి విముక్తి కావాలనేది. అంతే ఆయన కోరుకుంది. మనులు, మాణిక్యాలు, పేరేం కోరుకోలే, పదవులు కోరుకోలేదు. దిక్కు లేకుండా చనిపోతే ఈ రోజుకి ఆయన అస్థికలు అక్కడ దిక్కు లేకుండా రెంకోజీ టెంపుల్లో పడిపోయి ఉంటే ఒక్కరికి కూడా మనసు కలగదు, రాజకీయ నాయకులు కలగదు, పెద్దలకు కలగదు. దీనికి ఈ సరికొత్త తరం మీరు పూనుకోవాలి.
అంటే ఎందుకు పూనుకోవాలి అని చెప్పడానికి శాస్త్రి గారు రాసిన కొన్ని వాక్యాలని మీకు చదివి వినిపిస్తాను. నా జీవితంలో ఫస్ట్ టైం ఒక పుస్తకాన్ని ఇంత పబ్లిక్గా చదవడం ఇప్పుడు చదవను. ఎంత నిక్కచ్చైన మనిషి సుభాష్ చంద్రబోస్ గారు అంటే, ఎవరి సహాయం అయితే తీసుకున్నాను, జపనీస్ ప్రభుత్వ సహాయం తీసుకొని జపనీస్ సైన్యాధికారులకి ఆయన చెప్పింది, వాళ్ళు అనుకునేది ఏంటంటే జపనీసు మీరు మిమ్మల్ని తూతు మంత్రంగా అలా వాడుకుంటాం, మేమేదో మీరేం చేయక్కర్లేదు, మీరు జస్ట్ డెకరేటివ్ ఆర్మీగా ఉండండి, ఇండియన్ నేషనల్ ఆర్మీని, మేము మటుకు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి మీకు స్వాతంత్రం ఇచ్చేస్తామంటే, మా స్వాతంత్ర పోరాటం మేమే చేసుకున్నాం, మీరు పక్కన అండగా ఉండండి చాలు అని చెప్పి ఆయన తిరిగి ఈయన ఎలాంటి మాటలు చెప్పారంటే, మా దేశంలో ప్రవేశించాక జపాన్ సైన్యాధికారులు మా నియంత్రణలో పనిచేయాలి, స్త్రీలపై అఘాయిత్యాలు, లూటీలు వంటి నేరాలకి మీ సైనికులు ఎవరైనా పాల్పడితే అక్కడికక్కడ కాల్చేయమని మా ఇండియన్ ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాను. మీరు అలాగే చేస్తే మంచిది. ఇంకా ఎవ్వరికి నోటి మాట లేదు, చెప్పింది వెంటనే సుభాష్ చంద్రబోస్ గారు చెప్తే. అలాగే ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు దాదాపు 50,000 మంది సైనికులు వచ్చారు. దాంట్లో 30,000 మంది డైరెక్ట్ బ్రిటిష్ ఆర్మీలోంచి విడిపోయి బయటకు వచ్చి దేశ విముక్తి కోసం సైన్యం అయితే, 20,000 మంది ఈయన ప్రేరణతో వచ్చిన వాళ్ళు, వాలంటీర్ ఆర్మీ అది. దీంట్లో 70% మంది దక్షిణ భారతం నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు, తమిళం. అంటే ఈయన సుభాష్ చంద్రబోస్ గారికి ఈ రోజుకి ఒక్క నాయకుడు చెప్పండి, దేశాన్ని మొత్తం ఒక అంటే స్వాతంత్ర సమయంలో ఉన్న నాయకులు తప్ప ఇప్పుడు ఒక్క జాతీయ స్థాయి నాయకులు ఒకళ్ళు ఇద్దరు చెప్పుకోవచ్చేమో ఇప్పుడున్న వాళ్ళు. కానీ ఎక్కువ మంది ప్రాంతాలకే పరిమితం అయిపోయారు, రాష్ట్రాలకే పరిమితం అయిపోయారు తప్ప జాతీయ స్థాయిలో ఒక్కడు ఈ దేశం అంతా నాది అనుకునే వ్యక్తులు అరుదైపోయారు. ఈ రాష్ట్రం మాదనుకోవచ్చు, ఈ ప్రాంతం మాదనుకోవచ్చు, కానీ దేశం నాదనుకునే వ్యక్తులు కనుమరుగైపోయారు, అరుదైపోయారు. ఆయన ఎంత చూడండి, ఎక్కడో విదేశాలకు వెళ్ళి, ఎక్కడో సింగపూర్, అక్కడికి వెళ్ళి తమిళులు, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి వచ్చిన యాదవ సమూహాలు మొత్తం వాలంటీర్స్గా చేరిపోయారు. 17 ఏళ్ళ ఆడబిడ్డలు. ఈ రోజుల్లో మనం ఆడబిడ్డను పంపించాలంటే 100 ఆలోచిస్తున్నాం. ఈ రోజుకి కూడా అలాంటి సమయంలో ఝాన్సీ రాణి రెజిమెంట్ చెప్పి ఆడబిడ్డలకి మీరు ఆర్మీగా ఉండాలి, మీరు ఆర్మీగా డెకరేటివ్ ఆర్మీ కాదు అని చెప్పింది కూడా. మెయిన్ ఆవిడ రెజిమెంట్ క్యాప్టెన్కి ఆవిడ కూడా చెప్పింది, నేనేదో మిమ్మల్ని డెకరేటివ్గా చూడలేదు, మీరు రియల్గా బర్మా సరిహద్దుల్లోకి వెళ్ళి పోరాటాలు చేయాలి, చాలా తీక్షణంగా చాలా భయంకరంగా పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, మీరు అందరూ తట్టుకొని నిలబడాలని చెప్పి ఆయన చెప్తే మేము అలాగే చేస్తామని చెప్పి ఆవిడ డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ అనుకోండి, ఆవిడ క్యాప్టెన్ దానికి. ఆవిడ ఆధ్వర్యంలో అప్పటికప్పుడు ఆయన సింగపూర్ వస్తున్నారు, ఆయన ఆయనకి మహిళా రెజిమెంట్ కావాలని కోరుకుంటున్నారంటే ఆవిడని క్యాప్టెన్గా పెట్టి 500 మంది కార్యకర్తలతోటి వాలంటీర్ ఆర్మీని తయారు చేసి, వాళ్ళకి మగాళ్ళు ఇచ్చే రైఫిల్స్ వాళ్ళు మొయ్యలేకపోతే వాళ్ళ కోసం ప్రత్యేకంగా డచ్ రైఫిల్స్, ఒక తేలికపాటి డచ్ రైఫిల్స్ వాళ్ళ చేతికి ఇప్పించి కవాత్ చేయించి, ఒక బెబ్బులి లాంటి ఆడపడుచులని సైన్యంగా చేసిన వ్యక్తి ఆయన. ఐఎన్ఏలో ఎంతమంది అంటే అంటే మీకు దీంట్లో కొన్ని చదివి వినిపిస్తాను. అంటే కొంచెం ర్యాండమ్గా వినిపిస్తాను, నేను ఒక ఆర్డర్లో చెప్పలేకపోతున్నాను. చాలామంది రెండో ప్రపంచ యుద్ధంలో లొంగిపోతుంటే ఇంకా మిగిలినంతా మేము చనిపోయినా మేము యుద్ధం చేద్దామంటే, ఆఖరి బ్రిటిష్ వారికి లొంగిపోయి మన దేశం వెళ్ళటం మీద మాకు వేరే దారి లేదు అని దాంట్లో ఒక్కరు సరెండర్ కాకుండా ఉండడానికి కేబీ సింగ్, కల్నల్ జాగీర్ సింగ్లు అందరినీ పంపించాక మా ఆత్మాహుతి బృందం మేము ఆత్మాహుతి బృందంగా వెళ్తున్నామంటే, దాంట్లో ఎంతమంది బ్రిటిష్ వాళ్ళ మీద సైన్యం మీద దాడి చేయగలరంటే 300 మంది చచ్చిపోవడం సిద్ధం వచ్చారు. 300 మంది ఐఎన్ఏ సోల్జర్స్. దాంట్లో ఇంతమంది నేను తీసుకెళ్ళలేను, మాకు బండి లేవని చెప్పి 50 మందిని రమ్మంటే 50 మందిని ఆత్మాహుతి దళానికి ఎంపిక చేశారు. 2 ఆఫీసర్లను వెంట ఇచ్చి మిగిలిన వారిని సరెండర్ అయ్యేందుకు కన్నీళ్లతో సాగనంపాను.
చిన్నపిల్లల్లా వెక్కి వెక్కి ఏడుస్తూ చివరికి శాల్యూట్ చేసే సైనికులు నా నుంచి సెలవు తీసుకున్నారు. ఎందుకంటే ఆత్మాహుతి దళంలో తమను తీసుకోలేదు నిస్పృహతో, ఆత్మాహుతి దళంలోకి తమను తీసుకోలేదు నిస్పృహతో 6 మంది ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు తుపాకీతో కాల్చుకొని ఒకరి తర్వాత ఒకళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ అలాంటి వాళ్ళని మనం దేశం గుర్తించలేకపోయింది ఈ రోజుకి. అలాగే దేశం కోసం పనిచేసిన సైనికుల్ని, యుద్ధం కోసం మన ఈ బ్రిటిష్ కబంధ హస్తాల చెర నుంచి విముక్తి చేయాలని చెప్పిన ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుల్ని కోర్ట్ మార్షల్ చేశారు. ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తి అంటే సుభాష్ చంద్రబోస్ గారు, ఆయన్ని అందరూ విభేదించారు. సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఈ పుస్తకం కంటే ముందు నాకు ఇష్టమైంది ఇంకో మహాకవి గుర్రం జాషువా గారు బోసుబాబు అని చెప్పి కవితా సంకలనం, అలాగే నేతాజీ అని చెప్పి నేతాజీ ఇంకొక నేతాజీ సుభాష్ బోస్ అని చెప్పి ఆయన రాసిన కవితా సంకలనం ఆయన రాశారు ఆయన గురించి. దాంట్లో గాంధీజీ గారితో ఎలా విభేదించారని చెప్పడానికి, దేశం ఒక యుద్ధం చేయడానికి ఒకటి కొన్ని సాధించాలంటే అన్నిసార్లు శాంతి దూతగానే మాట్లాడక్కర్లేదు, చర్కా పద్ధతులే కాదు కత్తులు కూడా పట్టాలి. ఒక్కొక్కసారి కేవలం శాంతి వచనాలకి ఎవరికి చెప్పచ్చు? జ్ఞానం ఉన్న వాళ్ళకి చెప్పచ్చు. మూర్ఖుడితో మనం ఎలా కత్తులతోనే మాట్లాడగలుగుతారు, అది చెప్పింది సుభాష్ చంద్రబోస్. అలాగా ఎవరు ఆయనకి అండగా లేకపోయినా అప్పుడుకున్న పరిస్థితుల్లో ఏది ఎవరు తప్పని మనం మాట్లాడలేదు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అండగా నిలబడి ఈయన ఐఎన్ఏ రెజిమెంట్లో, ఆజాద్ హింద్ ఫౌజ్ రెజిమెంట్లో 3 రెజిమెంట్లు మెయిన్గా ఉంటే దాంట్లో ఒకదానికి గాంధీ గారి రెజిమెంట్ అని పేరుంది, ఇంకో దానికి ఆజాద్ రెజిమెంట్ అని పేరుంది, ఇంకో దానికి నెహ్రూ రెజిమెంట్ అని పేరుంది. ఆయన పేరు మీద కూడా ఫస్ట్ రెజిమెంట్ పేరు సుభాష్ రెజిమెంట్ అని పెడితే నా పేరు వద్దు, వాళ్ళ పేర్లు ఉంచడానికి నా పేరు తీసేయండి అని చెప్పిన గొప్ప మహనీయుడు ఆయన, నిస్వార్థపరుడు. ఆయన చేసిన సేవల్ని ఈ దేశం గుర్తించలేకపోవటం నా కోరిక, మీ అందరి అభ్యర్థనే నాది. నేను దేశభక్తిని మీరు ఇంజెక్ట్ చేయలేను, దేశభక్తి లోపల నుంచి రావాలి. అది ఇస్తే బయట నుంచి చెప్తే వచ్చేది కాదు. ఎందుకు వస్తుందంటే ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, మన విందులు, వినోదాలు, విలాసాలు, పార్టీలు, క్లబ్బులు, ఇవన్నీ కూడా కొంత లక్షల మంది ఏడుపులు, కన్నీళ్ళు, బలిదానాల మీద వచ్చింది. మర్చిపోయాం మనం. నాకు నిజంగా సినిమా హిట్ అయితే నాకు డబ్బు వచ్చిన ఆనందం ఉంది, కానీ ఒక దేశభక్తిని గుర్తిస్తే నాకు వచ్చే ఆనందం అంతా కాదు. అలాంటి నేనేమనుకున్నానంటే నేను అందరిని అడగలేను, మీరు మారండి నేను మారగలను లేదని చూస్తాను అంతే. నేను చేయగలనంటే నేను చేస్తాను అంతే. నేను చేయగలిగిందే నేను చేస్తాను. నేను అలా ముందుకు వచ్చాను ప్రజా జీవితంలోకి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఈ నేతాజీ పుస్తకానికి నిజానికి మనం ఏం చేయగలిగిందంటే నిజమైన నివాళి. ఆయన ఎలా చనిపోయారో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సుభాష్ బోస్ గారికి ఆయన పక్కన ఉన్నది చాలామంది మతాలకు అతీతంగా ఉండేవారు ఆయన దగ్గర. ఆయనతో పాటు ఫ్లైట్లో కూర్చున్న హబీబుర్ రెహమాన్ ఇలా చెప్పింది, మధ్యాహ్నం 2:35 విమానం టేకాఫ్ అయింది. ఎయిర్ఫీల్డ్ దాటాక ముందే పేరుడు లాంటి పెద్ద చప్పుడుతో విమానం కూలిపోయింది. ముందు వైపు మంటలు లేచాయి. ఆ సమయాన నాసిక భాగంలో కో పైలట్, వైర్లెస్ ఆపరేటర్, నావిగేటర్, వారి వెనక పైలట్ ఉన్నారు. పైలట్కి కుడివైపున జపనీస్ ఆఫీసర్ షిదే, పైలట్ వెనక నేతాజీ కూర్చొని ఉన్నారు. నేతాజీ పక్కనే పెట్రోల్ ట్యాంక్ ఉంది, ఆయన వెనక నేనున్నాను. కూలిన కుదుపుకి నా మీద బ్యాగేజ్ పడింది. ట్యాంకులోని పెట్రోలు నేతాజీ గారి మీద చిమ్మింది. ఆయన లేచి నా వైపు తిరిగాడు. ముందు మీరు వెళ్ళిపోండి, వెనక దారి లేదని చెప్తే అని నేను అరిచాను. పెట్రోలు అవి పడి ద్వారం బిగుసుకుపోయింది. నేతాజీ మంటల్లోంచి పరిగెత్తి బయటికి వచ్చాడు, ఆయన వెనకే నేను. నేతాజీ ఒంటి నిండా పెట్రోల్ చింది
ఆయన ధరించిన కాకి డ్రిల్ యూనిఫామ్ తగలబడిపోయింది. ఒళ్ళంతా మంటలు అంటుకున్నాయి. నేను పరిగెత్తి ఆయనని చేరి రక్షించే ప్రయత్నం చేశాను. ఆయనకున్న బుషర్ట్ బెల్ట్ అతి కష్టం మీద ఊడతీసి నేల మీద పడుకోబెట్టాను. ఆయన తల మీద 4 అంగుళాల లోతున పెద్ద గాయమైంది. రక్తం ధారగా కారుతుంది. మొహం అంతా కాలి కమిలిపోయింది. తల మీద జుట్టు కాలిపోయింది. చర్మం ఊడిపోయింది. కర్చీఫ్తో రక్త ప్రవాహం ఆపాలని ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. దుస్తులు తొలగించాక ఆయన ఒంటి మీద కాలిన గాయాలు కనిపించినాయి. నాకు ఒళ్ళు కాలింది. భరించలేనంత నొప్పితో నేతాజీ పక్కన నేను నిస్త్రాణంగా పడుకుంటే, మీకు మరి ఇంకా ఎక్కువ కాలేదు కదా అని చెప్పి అంత కష్టంలో అంత బాధలో కూడా ఆయన నన్ను అడిగాడు, కానీ ఆయనకి ఎలా ఉందో ఆయన చెప్పలేదు. నీకేం పడలేదు కదా అని అడిగి, నేను పడలేదంటే ఆయన అన్నదని నేనైతే బతకను అని ఆయన అని, మీరు వెనక్కి వెళ్ళిపోయి మన దేశ సోదరులకి చెప్పండి, నేను చివరి ఊపిరి వరకు దేశ స్వాతంత్రం కోసం పోరాడాను. వారు పోరాటాన్ని కొనసాగించాలి. హిందుస్థాన్ తప్పక స్వాతంత్రం పొంది తీరుతుంది. దాని బానిసత్వంలో ఎవ్వరు ఉండజాలరు. తల నుంచి పాదాలు దాకా మంటల్లో కాలుతూ పరిగెత్తుతున్న నేతాజీని చూసి ఆ జపనీస్ సైన్యాధికారికి జపనీస్ అగ్నిదేవుడు ఫుదోమ్యు గుర్తొచ్చాడు. ఆ స్థితిలో నేతాజీని నేల మీద దొర్లించి మంటలు ఆర్పటంలో హబీబుర్కి సహాయ ప్రయాణికుడిగా నోనగా అనే కడ సహాయపడ్డారు. ఒళ్ళంతా కాలి భయానక వేదన అనుభవిస్తున్న ఒక్క మూలుగు కానీ బాధ కానీ నేతాజీ నోటి వెంట రాలేదు. తాగేందుకు నీరు మాత్రం కావాలని అప్పుడప్పుడు అడిగాడు. అంతటి యమయాతనని ఆయన మౌనంగా ఓర్చుకున్న తీరు వైద్యుల్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఆగస్టు 18 ఆగస్టున 1945 1700-1800 గంటల మధ్యలో నేతాజీ గారు కళ్ళు మూశారు. ఎవరికి చెప్పుకోవాలి? ఈ రోజుకి నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తులకేమో మనం కిరీటాలు, స్మారకాలు, భవనాలు నిర్మిస్తాం. ఇంత దేశం కోసం ఇంత యుద్ధం చేసి చనిపోయిన వ్యక్తిని ఈ దేశం గుర్తించకపోతే అంతకుమించిన అవమానం మనకేం కావాలి? అంటే ఎంత మనలో చలనం చచ్చిపోయిందో, ఎంత ఉదాసీనత భావంతో మనం కొట్టుకుపోతున్నామో మన దేశం అర్థమవుతా ఉంది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగలను తప్ప, నా కోరిక, శాస్త్రి గారు లాంటి పెద్దల కోరిక, ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరిక, నేతాజీ అస్థికలు తిరిగి భారతదేశంలోకి రావాలి. రెంకోజీ టెంపుల్లో ఉండిపోయిన ఆయన అస్థికలు రెడ్ ఫోర్ట్లో పెట్టాలి. భారతదేశపు మువ్వెన్నెల జెండా ఎగరాలి. అది చూసి ఆయన ఆత్మ శాంతించాలి. అది మన అందరిలో నేతాజీ స్ఫూర్తి ప్రవేశింపజేయాలి. ఏ కష్టాల కోసం అయితే ఈ దేశం అన్ని లక్షల మంది చనిపోయారో, వారికి కనీసం ఇక్కడ ఎవరిని కూడా విలాసాలు, విందులు, సంతోషాలు, ఎవరి సుఖాలు తగ్గించుకోమని చెప్పట్లా. కానీ కనీస బాధ్యత, ఈ దేశం కోసం చచ్చిపోయిన, త్యాగం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోకపోతే ఈ దేశంలో ఉండడానికి మనకు అర్హత లేదు. కనీసం మిగతా ఏది ఆపక 24 గంటల్లో 23 గంటల 45 నిమిషాలు మీ సొంతానికి వాడుకోండి, కానీ 15 నిమిషాలు అట్లీస్ట్ దేశం గురించి ఆలోచించండి. ఈ పుస్తకం చదివితే నాకు అదే అనిపించింది, ఇది చెప్పాలనిపించింది, పంచుకోవాలనిపించింది. అలాగే 100 రూపాయల నోట్లు ఉన్నాయి, 1000 రూపాయలు, 2000 రూపాయల నోట్లు వచ్చాయి. కనీసం 100 రూపాయల నోటు మీద నేతాజీ బొమ్మ పడాలి. ఈ సభ నుంచి భారతదేశం మొత్తం మాట్లాడుకునేలాగా ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ కంటే ముందు విదేశాల్లో 2 సంవత్సరాల ముందు
మన జెండా ఎగిరింది, మువ్వెన్నెల జెండా ఎగిరింది. ఈరోజు మనం పాడే జనగణమన కూడా దాని మొదటి వర్షన్ నేతాజీ ఇచ్చింది మనకి. అప్పటిదాకా మతాలతోటి సైనికులు ఉండేవాళ్ళు తప్ప, సత్ శ్రీ అకాలను, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ అనేవాళ్ళు తప్ప, జై హింద్ అనే పదం వచ్చింది అందరి కులాలకి మతాలకి అతీతంగా ఇది భారత జాతి ఉండాలి తప్ప మతాలు ఉండకూడదని చెప్పి జై హింద్ అని ఆ నినాదం సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర నుంచి. అలాంటి మహానుభావుడిని ఈ రోజున మనం కోరుకుంటే, నేను ఎక్కడో ఒక చిన్నపాటి ఉద్యోగి కొడుకు, నేను నా ఒక్క కోరిక, దేశంకి ఏదో చెయ్యాలన్న కోరిక నన్ను ఇక్కడ దాకా తీసుకొస్తే మీలో ఎంత శక్తి ఉందో మీకేం తెలుసు. మీరు అనుకోవాలి కదా. ఈరోజు కనీసం మీరు ఏం అనుకోవద్దు. ఒక్కటే నేను కోరుకునేది, మీ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీరు నేతాజీ లాగా బర్మాకి వెళ్ళో సింగపూర్కి వెళ్ళి యుద్ధాలు చేయక్కర్లేదు. కనీసం ఉన్న ప్రభుత్వాల మీద, ప్రభుత్వ అధినేతల మీద, రాజకీయ నాయకుల మీద, ప్రతి ఒక్కరి మీద నేతాజీ తాలూకు ఈ యాషెస్ని తిరిగి తెప్పించడానికి మీరు ఒత్తిడి పెట్టక, ఒక అందరం కలిపి ఒక మాటగా మాట్లాడకపోతే ఈ ఉదాసీనతో నిండిపోయిన ఈ వ్యక్తుల చలనం రాదు. ఈ దేశానికి చలనం రావాలంటే ముందు ఇక్కడ శిల్పకళా వేదిక నుంచి, హైదరాబాద్ నుంచి మనం మొదలు పెడదాం. ఇది ఒకరోజు దేశం అంతా పాకాలి. సుభాష్ చంద్రబోస్ అస్థికలు, నేతాజీ అస్థికలు భారతదేశంలోకి రావాలి. మనం ఆయనకి సాల్యూట్ చేయాలి. నేను కోరుకునేదల్లా ఒకటే, హ్యాష్ట్యాగ్ ఒకటే పెడుతున్నాం, బ్రింగ్ బ్యాక్ నేతాజీ ఆషెస్. సెకండ్ హ్యాష్ట్యాగ్, రెంకోజీ టు రెడ్ ఫోర్ట్. మనం చేయగలిగేది ఒకసారి నిండు మనసుతో అడుగుతున్నాను. నేనేం కోరుకోను. నాకు ముఖ్యమంత్రి పదవులు ఇవన్నీ నేను ఎప్పుడు అడగను. పెద్ద పెద్ద పదవులు అడగను. సినిమాలు హిట్లు అడగను. నా సినిమా చూడమని అడగను. నన్ను ముఖ్యమంత్రి చేయమని అడగను. ఈరోజు నేను నోరు తెరిచి అడుగుతున్నాను, మన నేతాజీ కోసం నిలబడమని అడుగుతున్నాను. ఆయన అస్థికలు రావాలని మనసు పెట్టండి. పూజా మందిరంలో, పూజా గదుల్లో, క్రైస్తవ మత మందిరాల్లో కానీ, మనకి మస్జిదుల్లో కానీ, హిందూ మందిరాల్లో కానీ, జైన మందిరాల్లో కానీ, సిక్కు ప్రార్థనల మందిరాల్లో కానీ ఒకటే కోరిక పెడదాం, నేతాజీ తాలూకు అస్థికలు భారతదేశానికి రావాలనే కోరుకుందాం. అదే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, ఇలాంటి పుస్తకాన్ని రాసి నేతాజీ చరిత్రని మా లోపలికి మేము చేస్తున్న మా ఉదాసీనత మీద మీరు బాణం సంధించారు శాస్త్రి గారు. ఈ రోజున భారత జాతి మీద ఉన్న ఒక ఉదాసీనతతో నిండిపోయిన జాతి మీద మీ పుస్తకాలు కాదు ఇవి, ఇది ఆయుధం. ఈ ఆయుధాన్ని ఎక్కుపెట్టి ఈ రోజున మమ్మల్ని తాకారు, మా గుండెలోకి తాకారు. మీరు ఏ ఉద్దేశంతో అయితే రాశారో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం. అస్థికలు ఇక్కడ తెప్పించే మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి ఏ దేశమైతే మనకి అన్నం పెట్టిందో, ఏ దేశమైతే నీడనిచ్చిందో అలాంటి దేశానికి మనకి సాల్యూట్ చేస్తూ జై హింద్, జై హింద్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.